అమ్మాయ నేను ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటాను. అదిగో అది కూడా వచ్చేసింది. చూశారు కదా, పురుషులకి కూడా ఉచిత బస్సు సౌకర్యము. అంటే మన ఉచిత హామీల గురించి వచ్చినప్పుడు మహిళలకైనా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పురుషులకు ఉండకూడదా అని దాదాపుగా ఈ ఫ్రీ బస్సు స్కీము తెలంగాణలో ప్రవేశపెట్టినప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు దానికి సమాధానంగా అన్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి రాలేదు, కానీ తమిళనాడు నుంచి వచ్చింది. ఉచితాలకు ఒక పుట్టిల్లు లాంటి తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ, జయలలిత గారి పార్టీ, అన్నాడీఎంకే పార్టీ ఈ హామీలను ప్రకటించిందన్నమాట. సిటీ టౌన్లో బస్సులకి ఉచితంగా పురుషులకు కూడా మేము బస్సు సౌకర్యం కల్పిస్తాము అసెంబ్లీ ఎన్నికలలో మా పార్టీని కనుక గెలిపిస్తే అని. దాంతోపాటు మహిళలకి ప్రతి నెల 2,000 రూపాయల ఉచితంగా నగదు బదిలీ. అంటే ఈ ఉచితాల గురించి అనుచితంగా స్పందిస్తున్నారు. అసలు అవసరం లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. నిరుపేదలకి ఏ పథకమైనా అవసరమే, పని చేయలేని వాళ్ళకి కానీ మరొకళ్ళకి కానీ. ఈ తరుణంలో ఏంటంటే మనకి ఢిల్లీలో కానీ పంజాబ్, కర్ణాటక, పంజాబ్లో లేదు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా మహిళలకి ఆధార్ కార్డు ఆధారంగా బస్సుల్లో రవాణా సౌకర్యం ఉన్నది. ప్రతి బస్సులో కాదు కానీ కొన్ని బస్సుల్లో. ఇప్పుడు అల్ట్రా డీలక్స్లు, ఏసీ బస్సులు, ప్రస్తుతానికి ఏసీ బస్సులు ఇక్కడ తక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ రాబోయే రోజుల్లో ఏసీ అంటే ఎలక్ట్రిక్ బస్సులు మన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మెగా వాళ్ళయే అవి వచ్చిన తర్వాత వాటికి కూడా ఫ్రీ బస్ జర్నీ అన్నారు. ఇవి చూసినప్పుడు ఏంటంటే మన పురుష పుంగవులకి మగానుభావులకి కూడా అనిపిస్తుంది, మేమేం తప్పు చేసామని చెప్పండి అని చెప్పేసి. సో వాళ్ళకి సమాధానం మనకు అక్కడ దొరికింది, తమిళనాడులో దొరికింది. తమిళనాడులో అన్నాడీఎంకే ఉచిత బస్సు, అది కూడా పురుషులకు కూడా అని చెప్పేసి. తర్వాత ఇంక వేరే వాళ్ళకి కూడా ఇస్తామంటారు. మనకి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి మన ముందున్న దారి ఏందయ్యా అంటే ఇలా ఉచితాలని అనౌన్స్ చేయటం, ఆ తర్వాత జుట్టు పీక్కోవటం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనకి రూఢీగా తెలియదు, కానీ తెలంగాణలో చూస్తున్నాము, ప్రతి చోట చూస్తున్నాము. ఈ రష్తో టికెట్లు ఫుల్ అయిపోతుంటాయి, సీట్లు ఫుల్ అయిపోతుంటాయి. ఒక 100 రూపాయలు ఇస్తే చిల్లర 40 రూపాయల టికెట్కి 60 రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటుంది కండక్టర్ది. ఎందుకయ్యా అంటే ఇది ఫ్రీ టికెట్స్, మన వాడిచ్చేదానికి టికెట్లు 1, 2 ఉంటాయి, కొన్ని ఫోన్పేలు ఉంటాయి, కొన్ని స్కానింగ్లు ఉంటాయి, కొన్ని పాసులు ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఏం చేయాలి? ఈ ఉచితాలని రద్దు చేయడం కంటే పురుషులకు కూడా ఇస్తే పోలా అనిపించినట్టుంది. దట్టు గెలవడం కోసం అర్రులు చాస్తూ ఉన్నటువంటి అన్నాడీఎంకే ఈసారి అక్కడ స్టాలిన్ గారు మరి దీన్ని ఎదుర్కోవడానికి ఏ పథకాలు ప్రవేశపెడతారో తెలియదు, కానీ ఆయన కౌంటర్గా నువ్వు ఒకరికి ఇస్తే నేను రెండో వాళ్ళకి కూడా ఇచ్చేస్తే ఏమవుతుంది అనేది తర్వాత. గవర్నమెంట్ అంటే అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఫ్రీ చేస్తే పోలా, పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాళ్ళు వీళ్ళు అని కాదు. ఏ బస్సు వచ్చినా ఏ రైలు వచ్చినా ఎక్కేసి వెళ్ళిపోండి మీరు, ఫ్రీ టికెట్, వాటికి మేము రియంబర్స్ చేసుకుంటాం, ఇది మేము మా ప్రభుత్వాల తరపున ప్రజలకు ఇస్తున్నటువంటి కానుకగా అని దేశం మొత్తం కనుక అమలైంది అనుకోండి, ఏమవుద్దంటారు? ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు కానీ ప్రైవేటు రవాణా సంస్థలు కానీ గగ్గోలు ఎడతాయేమో. ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వైపు వెళ్ళేవాళ్ళు ఉంటారా? చెప్పలేము. అంటే ఒక ప్రయోగాత్మకంగా పరిశీలన చేసినప్పుడు మాత్రమే తెలియగలిగిన అంశాలు ఇవి. బట్ పిల్లి మెడలో గంటవాడు కడతాడు అంటే ఇచ్చినటువంటి హామీని రద్దు చేయటం కానీ కొత్తగా హామీని డబుల్ చేయటం కానీ అది తమిళనాడులో జరుగుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నాకు తెలిసి ఒక 6 నెలల లోపే ఉన్నట్టున్నాయి. పశ్చిమ బెంగాల్ అది 2 కలిపే చేస్తారనుకుంటా, కేరళతో పాటు. అక్కడ ఏం జరుగుతుంది మరి? ఈ ఉచిత హామీల వర్షం ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి, ఎందుకంటే అక్కడ కుక్కర్లు కానీ బళ్ళు కానీ స్కూటీలు కానీ ల్యాప్టాప్లు కానీ ఫ్రీ 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 అని మొదలుపెట్టింది అక్కడే, తమిళనాడులోనే ఎక్కువగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ పురుష పొంగవులకి ఉచిత బస్సు ప్రయాణం అనే ఒక స్కీముని స్టాలిన్ ఏ రకమైనటువంటి ఇంకొక కొత్త స్కీముని తెస్తారా, తాను ఇస్తానంటాడా, లేదా అది వద్దంటారా చూద్దాం.